యా చాలా బాగుంది. అదే చెప్తున్నా కదా, తండేల్ కాబట్టి అది ఇంకా ప్లస్ అయింది. అండ్ ఇలాంటి మూవీ ఇలాంటి అది రియల్ ఇన్సిడెంట్ తీసుకొని మామూలుగా ఇలా ఇంత పెద్ద హిట్ కొట్టడం నాట్ ఈజీ. చందుమణి రెడ్డి గారు నిజంగా యాడ్సప్ చెప్పాలి. ఆ సబ్జెక్ట్ కానీ అంతకుముందు మత్స్యకారులు అనేది ఎప్పుడో మన జనరల్ టాపిక్ లో ఎక్కడో ఒక్కోసారి వినబడుతుండేది. కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు మత్స్యకారుల గురించి కొంచెం ఏదో కొన్ని విషయాలు ఆలోచించేలా గవర్నమెంట్ పనితీరు చాలా చక్కగా నావికాదళం సముద్రంలో గస్తీ చాలా సూపర్ అనిపిస్తుంది. లవ్ స్టోరీ కానీ అంతకుముందు సమంతతో డివోర్స్ అయిన తర్వాత ఈయనకి నెగటివిటీ పెరిగిపోయింది కదా, మరి అదేమైనా పడుతుందా సినిమా మీద? ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వచ్చాక నెగటివ్ ప్లస్ అన్ని ఉంటాయి. ఇంకా తప్పదు, ఎంత పెద్ద స్టార్ హీరోకు తప్పదు, ఎలాంటి హీరోకైనా తప్పదు. ఇంకా ఏదైనా ఒక నెగటివ్ కానీ ఏదైనా నెగటివ్ అని అది మూవీకి బజ్ క్రియేట్ అవుతుంది, కానీ ఎక్కడ నెగటివ్ అయితే క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా మూవీ అయితే కెరీర్ లో మంచి మైలురాయి కెరీర్ లో. ఖచ్చితంగా రియల్ ఇన్సిడెంట్ గా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదో కొంచెం మనం ఫైట్ సీన్ లో ఎక్కడో మనకు మామూలుగా అనిపిస్తుంది, ఒక మనిషి అంత బలంగా అంతమంది కొట్టాడు ఎక్కడో అనిపిస్తుంది. కానీ నార్మల్ రియల్ కొన్ని విషయాల్లో చాలా విషయాలు అన్ని విషయాలు రియల్ ఫీల్ వచ్చింది. ఎందుకంటే మనం మత్స్యకారులు ఎక్కడో కొన్ని సార్లే మన దిన లైఫ్ లో కొన్ని వింటుంటాం, కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు కొంచెం ఆలోచించేలా అనిపిస్తుంది. ఆ రియల్ ఫీల్ చాలా వచ్చింది. మనం నార్మల్ జర్నీలో తిరిగి వస్తామో లేదో ఈ సముద్రం వెళ్ళేటప్పుడు నావికా దళం, సముద్రపు అలలు, ఎన్నో జీవులు, వాటిని అన్ని దాటుకుని వేటికి వెళ్ళడం చాలా సూపర్ ఉంది. ఒక కంట్రీలో ఏదో కేసులో ఇరుక్కుంటే తిరిగి రావడం కష్టం, అది పాకిస్తాన్ లో ఇరుక్కున్నప్పుడే ఎంత దారుణంగా ఉంటుందో మనం చూస్తాం. దాని కోసం ఫ్యామిలీ కానీ ఒక నిదర్శనం లాగా అంటే చైతు గారికి డాన్స్ రాదు ఎవరైతే అంటారు నమో నమ శివాయ సాంగ్ చూడండి, మీకు అర్థమవుతుంది చైతు గారి పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే. ప్రేమంలో ఒక సీన్ ఉంటది, శృతి హాసన్ గారి పేరు గుర్తుపట్టినప్పుడు ఎమోషనల్ గా ఆయన ఏడిపిస్తారు మనని, కానీ అందులో కొంతవరకే కనెక్ట్ అవుతాం. బట్ వెడ్డింగ్ కార్డ్ చూసినప్పుడు ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఉంటది భయ్య, నార్మల్ గా ఏడుపు రాదు. బట్ నాలాంటి వాడికి ఒక ఏడుపు వచ్చే సన్నివేశం లాగా తీసారు. అది చైతు గారి పెర్ఫార్మెన్స్ చూసి ఆయన ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తుంది. అలాంటి ఏడ్చాను భయ్య. చైతు గారి పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes లో ఆ వెడ్డింగ్ కార్డ్ సీన్ నాకు అంటే కళ్ళమని నీళ్ళు వచ్చాయి. చైతు గారు ఏడుస్తుంటే మనకు ఏడుపు వస్తుంది, సాయి పల్లవి గారు ఏడుస్తుంటే నార్మల్ గా అందరికీ ఎమోషనల్ అవుతాం. బట్ చైతు గారు 101 పర్ఫార్మెన్స్ అనమాట, 101% ఇచ్చేసారు. నిజంగా చైతు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ సినిమా దొల్ల కొట్టేసింది ఒక మాటలో చెప్పాలంటే. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes లో అసలు అది. అండ్ ఇంటర్వెల్ లో వాటర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో చైతు గారి పెర్ఫార్మెన్స్ నిజంగా మాకు అక్కినేని ఫ్యాన్స్ కి చైతు విల్ బి ద దేవరా. 100 కాదు 200 కోట్లు ఫిబ్రవరి నెలలో. ఇప్పటిదాకా ఉన్న సినిమాలు ఏమో తెలియదు, కానీ ఫిబ్రవరి నెలకి నెంబర్ 1 సినిమాగా తండేలు ఉండబోతుంది ఇక్కడి నుంచి అనేది అయితే క్లియర్ గా చెప్పొచ్చు. 200 పైన కొట్టేస్తుంది. చాలా పోటాపోటీగా అసలు, ఎందుకంటే శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకుని చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఆ స్లాంగ్ ను పట్టుకుని జనాలను ఆడియన్స్ ని మెప్పించి 2.5 గంటలు కూర్చోబెట్టి నిజంగా సినిమా ఎలాంటి సినిమా ఇచ్చారు అంటే పోటాపోటీ కాదు, ఇద్దరు 100%. బట్ చైతు గారు ఆ క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో 101 సాయి పల్లవినే డామినేట్ చేసినట్టుగా అనిపించింది. అసలు అది అక్కినేని ఫ్యాన్స్ కి పండగ. నిజంగా సంక్రాంతికి వచ్చుంటే ఇది వేరేలా ఉండేదేమో, బట్ ఫిబ్రవరి కూడా ఇది నెంబర్ 1 సినిమాగా ఉండిపోతుంది. వరకు వెళ్తే మేబీ యాక్సెప్ట్ అయిపోవచ్చేమో, కానీ లవ్ స్టోరీ వరకు మనం అక్కినేని హీరోస్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వీటి వాటితో కంపేర్ చేయలేం, కానీ సినిమా వరకు చాలా బాగా యాక్ట్ చేశాడు. సో వాటి వరకు చాలా చాలా బాగుందండి. సో పర్సనల్ గా నేను చాలా కనెక్ట్ అయ్యాను, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. వాటి వరకు నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఒకప్పుడు మనకి డిఎస్పీ అంటే ఒక లవ్ స్టోరీస్ కి, ఒక సాడ్ బీజం కి మంచి పేరు ఉందో, ఆ మంచి పేరు ఈ సినిమా ఇంకా నిలుపుకొని అనిపించింది. మనకి ప్రీవియస్ గా పుష్ప 2 ఏదైతే వచ్చిన దాని మీద చాలా నెగిటివ్ వచ్చింది, కానీ ఈ మూవీకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది. సో 100% తన న్యాయం అయితే చేశారు సినిమా. ఎందుకో డైరెక్షన్ లో స్క్రిప్ట్ ఒకటి కొంచెం అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. వాటి వరకు కొంచెం బాగా తీసుకుంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే తన డైరెక్షన్ వాటిని నాగ చైతన్య యాక్టింగ్ అయినా, సాయి పల్లవి యాక్టింగ్ అయినా, లేదా డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే ఈ మూడు కంప్లీట్లీ డామినేట్ చేస్తారు తన డైరెక్షన్ కూడా. తను కూడా కొంచెం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ పై రాసుకుంటే బాగుంటుంది. ఎంత రియల్ స్టోరీ అయినా సరే వాళ్ళు చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. సో ఇంకొంచెం మంచి చేంజెస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది సెకండ్ హాఫ్. డెఫినెట్ గా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి లవ్ స్టోరీ చూసాం అన్న ఫీల్ అయితే వచ్చింది. ఈ మధ్య లవ్ స్టోరీస్ అంటే ఏదో ఒక వల్గర్ సీన్స్ పెట్టేసి లిప్ లాక్స్ పెట్టేసి చెరగొడుతున్నారు. అలా కాకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ తో ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ తీసారన్న ఇదైతే వచ్చింది. చాలా బాగుంది.
లవ్ స్టోరీ పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే ఒకప్పుడు మన మహేష్ బాబుకి పోకిరి సినిమా ఎలా టర్నింగ్ పాయింట్, పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమా ఎలా టర్నింగ్ పాయింట్, మా చేతు బాబుకి తండేల్ సినిమా అనేది అలా టర్నింగ్ పాయింట్. ఎలా చూసుకున్నా సరే బ్రో ఫస్ట్ డే 1000 కోట్లు దుల్లా కొట్టేస్తుంది బ్రో. మనోడు అప్పుడే చెప్పిండు ఆడియో లంచ్ లో, దాదా గుర్తెట్టుకో ఈ పాలి ఆట గురి తప్పేదేరే ఫిబ్రవరి 7 తారీఖున రాజులమ్మ జాతరే గల్లీ గల్లీలో వాడవాడలో మొత్తం బాక్స్ ఆఫీస్ దుల్లా కొట్టేస్తాడు మా వాడు. జై నాగ చైతన్య. సూపర్ హిట్ భయ్యా, సినిమా బ్లాక్ బస్టర్ చింపేసాడు భయ్య. నిజంగా ఏం యాక్టింగ్ భయ్య, సాయి పల్లవి అయితే ఏడిపించేసి భయ్య 3 times. ఇంకా నేను ఇంకా అందులోనే ఉన్నాను, బయటికి రావాలి. ఇంకా యాక్టింగ్, నాగ చైతన్య గారి యాక్టింగ్ ఇద్దరు పోటా పోటీగా చేసారు. సినిమా మాత్రం సూపర్ ఉంది భయ, బాగుంది. చందు గారికి కూడా అదృష్టం వచ్చింది. హైలైట్ అంటే సముద్రంలో చిన్న పిల్లలు కాపాడుతాడు, అదొకటి హైలైట్ సీన్ ఉంటది. ఇంకొకటి పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళినాక మాత్రం మన జెండా ఎగిరేస్తాడు, వాళ్ళకు ఉచ్చోపిస్తాడు. పాకిస్తాన్ ఖైదీలకు కానీ పోలీసులకు మాత్రం సూపర్ ఉంటుంది సినిమా. ఎక్కడ వెనకడికి చేయలేదు, ముందడికి చేసిండు. ఇద్దరు ఈక్వల్. సినిమాకు ఒక అవార్డు కూడా వస్తుంది, పక్క అవార్డ్స్ వస్తుంది. హీరో హీరోయిన్ మధ్యలో డామినేషన్ సీన్స్ ఏం లేవు, బాగున్నాయి, సూపర్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. వాళ్ళిద్దరు కలిసినప్పుడు సీన్స్ బాగున్నాయి. ఎక్కడ సినిమా పోనీయలే భయ, ఓవర్గా పెట్టలేదు. విలేజ్ లో ఎట్లా లవ్ చేసుకుంటారు అదే మాదిరిగా మంచిగా పక్క పక్క నుండి మంచి లవ్ స్టోరీ నడిపించాడు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ చేస్తారు. 300 కోట్లు అయితే క్రాస్ చేస్తారు పక్క. సినిమా మాత్రం ఒక 10 days 15 days లో అయిపోతుంది పక్క. ఎందుకంటే సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ హైలైట్. ఫస్ట్ హాఫ్ ఒక 5-10 minutes జస్ట్ స్లో అనిపిస్తుంది కానీ ఇరగ తీసాడు అన్నా. ఇప్పుడే తండేల్ సినిమా వచ్చినా ఒకేసారి చందు మొండేటి గారి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. చాలా రోజులుగా మంచి కంటెంట్ సినిమా చూస్తున్నా, నాకే చాలా హ్యాపీ. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తున్నా, ప్రతి సీన్స్ అన్న అది ఏరా బోర్ కొట్టకుండా అసలు సాయి పల్లవి నాగ చైతన్య, అసలు నాగ చైతన్యకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అసలు అన్న ఎన్నో సినిమాలు తీసాడు, కానీ దీంట్లో యాక్టింగ్ చూస్తే అసలు ఇరా కొట్టేసిండు భయ. అసలు మాస్ అంటే విశ్వరూపం చూపించేసిండు. అండ్ ఇంకొకటి సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి ఒక్క మాటలో ఏం చెప్తామన్నా, అసలు హైలైట్స్ అంటే స్పింగ్ ఎగ్రేట్ అవుతాయి. ఎందుకంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఇద్దరి వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎమోషనల్ కళ్ళ నీళ్ళగా ఉన్న. అసలు అంటే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఏదో తెలియదు, కానీ వాళ్ళిద్దరు బెస్ట్ జోడి అని చెప్పుకోవచ్చు. నాకే చాలా బాగా అనిపించింది. శ్రీకాకుళంలో మత్స్యకారుల కష్టాలు ఎలా ఉంటుంది సినిమాలో అయితే కళ్ళకి కట్టినట్టు చూపించింది. నాకే చాలా బాగా నచ్చింది. అండ్ పాకిస్తాన్ కి ఇండియాకి బార్డర్లో అంటే వాళ్ళ బార్డర్లు వెళ్తే వాళ్ళు ఎంత హింసించిల్లో అంటే తండేల్ వాళ్ళని ఎట్లా హింసించిల్లో శ్రీకాకుళం వాళ్ళని క్లియర్ కట్ గా మన కళ్ళకి కట్టినట్టు చూపించింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక సినిమాలో భయ్య దేశభక్తి, లవ్ స్టోరీ, ఫ్యామిలీ, అసలు దీనికి మొత్తానికి ఇంత మంచి స్టోరీ తీసుకొని చందు మొండేటి గారు తీసి చూసిన ప్రతి ప్రేమ్ మాత్రం సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు మ్యూజిక్ అంటే గుర్తొచ్చిందన్న బుజ్జి తల్లి సాంకి అన్న. అసలే కళ్ళ నీలాగా ఉన్న ప్రతి ఒక్కరి సినిమా చూస్తే ఏడుసారన్న, అంత మంచి సినిమా అన్న. చాలా రోజులు ఒక మంచి కంటెంట్ సినిమా ఒకటే సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అంతే.